హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా నార్మల్ ఎగ్స్‌తో ఆమ్లెట్ ఏసుకొని ఉంటారు. ఎప్పుడైనా ఇలా నాటుకోడి ఎగ్‌తో ఆమ్లెట్ అయితే ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ అలానే నాటుకోడి ఎగ్స్ అనేవి హెల్త్‌కి చాలా మంచిది. అయినా ఇంకొకటి అడగడం అయితే మర్చిపోయాను. మీకు నాటుకోడి ఎగ్స్ నెక్స్ట్ ఈ ఎగ్స్‌కి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే ఫుల్‌గా మనకు ఆరెంజ్ కలర్‌లో అయితే ఉంటుంది. నాటుకోడి ఎగ్ లోపల అనేది యెల్లో అనేది అండ్ ఇందులో అయితే యెల్లో అయితే ఉంటుంది. అంతే డిఫరెన్స్. నేనైతే అదే చూస్తాను. అండ్ మీరు ఎలా చూసారో నాకైతే కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బాగా బీట్ చేసుకున్నాక అందులో కొంచెం ఆనియన్స్ అండ్ కారం, ఉప్పు, పసుపు, లైట్‌గా గరం మసాలా ఇవన్నీ వేసేసి ఇంకా ఫుల్‌గా అయితే బీట్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా కలుపుకున్నాక నెక్స్ట్ అయితే స్టవ్ పైన ఐరన్ పెనం అనేది పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ విత్ ఆనియన్స్, అది మొత్తం కలుపుకున్నాక ఇట్లా గరిటెతో అయితే వేసుకుంటున్నా. ఎందుకు వేసుకుంటున్నానంటే గరిటెతో మనం అట్లనే గిన్నెతో డైరెక్ట్ వేసేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ అన్ని కింద ఉండిపోయి జస్ట్ ఎగ్ ఒకటే మాత్రమే ఇట్లా ఆమ్లెట్లా అయిపోతుంది. అందుకే మొత్తం మిక్స్ అయ్యాయి ఇలా గరిటెతో అయితే వేసుకుంటాను. ఫైనల్గా అయితే ఇలా ఉందండి. టేస్ట్ అయితే సూపర్.